హాయ్ అందరికీ వెల్కమ్ టు నౌస్ క్రాఫ్టిక్స్. ఈ ఛానల్లో నేనైతే క్రాఫ్ట్స్ అన్నీ చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా క్రాఫ్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఫస్ట్ వీడియో వచ్చేసి జోరో కటానా అయితే తయారు చేయబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే మన కటానికి కావాల్సిన డయాగ్రామ్స్ అన్నీ వేసుకున్నాను. సో ఇది మన బ్లూ ప్రింట్ వచ్చేసి. సో దీంట్లో మన కటానా వచ్చేసి 3 పార్ట్స్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ హ్యాండిల్ వచ్చేసి ఇంకొక 3 పార్ట్స్గా అయితే ఉంటుంది. సో ఫస్ట్ మెయిన్ కటానా వచ్చేసి ఈ పైన పార్ట్ వచ్చేసి బ్లేడ్ అండ్ మిడిల్ పార్ట్ అండ్ ఎండ్ పార్ట్ అండ్ హ్యాండిల్ వచ్చేసి 3 పార్ట్స్. సో మీకు ప్రతి మెజర్మెంట్ అనేది నేను ఆల్రెడీ బ్లూ ప్రింట్లో అయితే ఇచ్చేసాను. సో అండ్ మీకు స్క్రీన్ పైన కూడా వేస్తాను. సో ఒకసారి దాన్ని చూసుకోండి ఎవరైనా చేసుకోవాలనుకుంటే. ఫస్ట్ అయితే మనం ఒక పెద్ద కార్డ్బోర్డ్ అయితే తీసుకుందాం. సో తీసుకొని మనం బ్లూ ప్రింట్లో ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం సో అన్ని పీసెస్ అయితే కట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న పీసెస్ అన్నిటిని నేను మెజర్మెంట్ ప్రకారం మన బ్లూ ప్రింట్లో ఎలా అయితే ఉందో అలా అయితే కట్ చేసుకున్నాను. సో ఇదైతే బేస్ పీస్. సో ఈ బేస్ పీస్లో నేనైతే మిడిల్గా ఒక స్ట్రిప్ అయితే కట్ చేశాను. ఎందుకంటే మన కటానాకి కొంచెం 3Dగా బెండ్ ఇవ్వడానికి. సో నేను దాన్ని అలా యూజ్ చేసుకున్నాను. సో ఇది బేస్ పీస్ 2 పీసెస్ని నేను ఇలానే సేమ్ కట్ చేశా. సో నెక్స్ట్ మిడిల్ పీస్ కూడా కొంచెం చిన్నగా, అంటే నేను బ్లూ ప్రింట్లో ఇచ్చిన డైమెన్షన్స్ దానికి చాలా చిన్నగా ఇచ్చాను. సో అది కూడా చిన్నగా కట్ చేసుకున్నా. ఇక్కడ మీకు ప్లేస్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మన ఫుల్ కటానా బ్లేడ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ 3 పీసెస్లో మనం మిడిల్ పీస్ అయితే ఉంది కదా, సో ఆ మిడిల్ పీస్ని మనం ఏం చేస్తామంటే హాఫ్గా అయితే కట్ చేసి దాంట్లో పై పార్ట్ ఏదైతే మనం దాన్ని ఇలా డయాగ్నల్గా కట్ చేసామో సో ఆ పార్ట్ వరకు మనం ఫోల్డ్ చేసుకున్న పార్ట్ని పై బ్లేడ్కి అంటిస్తా. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు నేను మొత్తం అయితే స్టిక్ చేసుకుంటున్నాను. సో ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ కటానా బ్లేడ్ అనేది కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి నేను ఫెవికాల్ జస్ట్ బేస్ లేయర్గా అయితే వాడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫెవిక్విక్ లాంటి ఒక గమ్ అయితే వాడుతున్నాను. సో దాన్ని ఫ్లెక్సిఫ్లిక్స్ ఆర్ సంథింగ్ ఏదో అంటారు. సో నేనైతే అనాబాండ్ అనే కంపెనీది అయితే వాడుతున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఆ గమ్ అయితే కొంచెం మనకి స్ట్రాంగ్నెస్ అయితే ఇస్తుంది. సో ఫెవిక్విక్ ఆరల్స్ ఈ 2 ఏ కంపెనీస్లో అయితే వాడండి. అండ్ హియర్ వి గో. నేనైతే మన 2 బ్లేడ్స్ని అయితే మొత్తం ప్రాపర్గా అయితే స్టిక్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ 2 బ్లేడ్స్ని మనం స్టిక్ చేయాలంటే మనకి దానికి పై పార్ట్లో ఏదైతే ఇప్పుడు నేను స్టిక్ చేస్తానో ఆ పార్ట్లో ఒక సన్న స్ట్రిప్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే మన కటానా బ్లేడ్ అనేది పై పార్ట్లో లావుగా అండ్ బ్లేడ్ సైడ్ చాలా షార్ప్గా ఏదో ఉంటుంది కదా, సో ఆ ఫీల్ రావడానికి నేను పైన అయితే 2 స్ట్రిప్స్ అయితే అంటిస్తున్నాను. అండ్ కింద కూడా అంటించేసి ఈ 2 బ్లేడ్స్ని అంటించుకున్న తర్వాత అయితే మళ్ళీ కలుపుతాం. స్టికింగ్ కేటగిరీ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా చూడండి. మీరు ఈ బ్లేడ్స్ని అయితే రెండింటిని ఇలా స్టిక్ చేసుకుంటే నాకైతే చాలా స్ట్రాంగ్గానే ఉంది. నేను అది ఆ గమ్ వాడినందుకు. మీరు కూడా మ్యాక్సిమం అదే వాడడానికి ట్రై చేయండి ఒకవేళ ఎవరైనా తయారు చేస్తాయో ఉంటే. అండ్ ఇప్పుడు నేనైతే స్క్వేర్ 20x20 కార్డ్బోర్డ్ పీస్ని అయితే తీసుకున్నాను. సో ఇది ఎందుకంటే ఇది మనం హ్యాండిల్గా అయితే వాడబోతున్నాం. సో దీన్ని హ్యాండిల్గా ఎలా మార్చాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి కార్డ్బోర్డ్లో 2 లేయర్స్ ఉంటాయి. ఒకటేమో దాని ఇన్సైడ్ పార్ట్లో, ఒకటేమో వేవీ ఉంటుంది, ఇంకోటేమో జస్ట్ ఒక సన్న స్ట్రిప్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ పైన ఉన్న స్ట్రిప్ లేయర్ని అయితే మొత్తం తీసేయాలి. సో నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను సో అలాగా జాగ్రత్తగా పైన ఉన్న స్ట్రిప్ లేయర్ని అయితే మొత్తం రిమూవ్ చేయండి. నాకైతే అంత నీట్గా అయితే రాలేదు, ఎందుకంటే ఇది చాలా గట్టి గమ్తో అయితే స్టిక్ అయినట్టుంది. సో నేనైతే దీనికి ఏం చేశానంటే బ్లేడ్తో ఆ స్ట్రిప్స్ కర్వ్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ కర్వ్ మొత్తాన్ని ఇలా బ్లేడ్తో అలా స్లైస్ అయితే చేశా. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఇంకొక టెక్నిక్. అండ్ నేనైతే ఒక చిన్న ఆ స్ట్రిప్ అయితే ఉంటుంది మిగులుతుంది కదా, సో ఆ చిన్న స్ట్రిప్ అయితే బ్యాలెన్స్గా ఉంచుకొని దాన్ని హ్యాండిల్కి స్టిక్ చేయడానికి దాన్నే యూజ్ చేస్తున్నాను.
అండ్ ఈ హ్యాండిల్ మొత్తం స్టిక్ చేసేసుకుంటున్నా ఇప్పుడైతే నేను. అండ్ ఇప్పుడైతే మనం బ్లేడ్ అండ్ హ్యాండిల్కి మధ్యలో ఒక ప్రొటెక్షన్గా అయితే ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని అయితే తయారు చేస్తాం. ఇది జోరో కటానా కాబట్టి, సో నేను చూసిన జోరో కటానాకి 3 సర్కిల్స్లో ఒక డిజైన్ అయితే ఉంటుంది. అండ్ ఈ డిజైన్ని మనం కట్ చేసుకున్న తర్వాత ఆ 3 సర్కిల్స్ని సో పక్క పక్కనే పెట్టి మూడింటిని స్టిక్ చేయాలి. సో నేనైతే 3 అయితే స్టిక్ చేసేసుకున్నా. సో స్టిక్ చేసుకున్న తర్వాత మన బ్లేడ్ అయితే ఉంది కదా, కటానా బ్లేడ్, సో ఆ బ్లేడ్కి తగ్గట్టుగా నేనైతే ఒక హోల్ అయితే చేసుకుంటున్నా. సో దట్ ఈ బ్లేడ్ అయితే ఈ హోల్ లోపల నుంచి ఇలా పాస్ చేసి మనం హ్యాండిల్కి అయితే అటాచ్ చేయొచ్చు. నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. ఈ 3 అయితే అంత గట్టిగా అయితే స్టిక్ అయినట్టు నాకు అనిపించలేదు. అందుకని నేనేం చేశానంటే ఒక చిన్న కార్డ్బోర్డ్ పీస్ తీసుకొని ఆ అనబౌన్తోనే మొత్తం స్టిక్ చేసేస్తున్నా దీన్ని. ఇంకా మనకి ఇంకొక థాట్ లేకుండా ఈ స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పి. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మనం వీటికి పైన సర్కంఫరెన్స్ అయితే ఒకటైతే తయారు చేయాలి. సో దాని అవుట్లైన్ కూడా నేను ఎలా అయితే చేస్తున్నానో అలా అయితే చేయండి. సో ఇది కొంచెం అటు ఇటు అయినా మనకి మళ్ళీ మొత్తం పాడైపోద్ది. అండ్ దీంట్లో కటింగ్ కూడా చాలా ఫైన్గా అయితే చేయాలి, ఫైన్గా ఉంటుంది. సో జాగ్రత్తగా చేయండి ఇది చేసేటప్పుడు. నేనైతే చాలా జాగ్రత్తగా మొత్తం అయితే మన సర్కంఫరెన్స్ అయితే కట్ చేసుకున్నాను. సో ఈ సర్కంఫరెన్స్ని ఇప్పుడు మనం దానిపైన అయితే స్టిక్ చేసుకుందాం. సో ఇది కరెక్ట్గా స్టిక్ చేసుకొని అండ్ మన హ్యాండిల్, బ్లేడ్ అండ్ మిడిల్లో ఉన్న ప్రొటెక్షన్ది 3 అయితే కలిపి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. మన ప్రాసెస్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా చిన్న 4 రెక్టాంగిల్ పీసెస్ ఆర్ఎల్స్ నేనైతే 3 తీసుకున్నాను. సో 3 రెక్టాంగిల్ పీసెస్ని వీటిని అయితే మొత్తం స్టిక్ చేసేసి మన హ్యాండిల్కి బ్యాక్ సైడ్ అయితే స్టిక్ చేసుకుందాం. అండ్ మనం ఇప్పుడైతే తయారు చేసుకున్న వాటిలన్నిటిని ఒకసారి అయితే స్టిక్ చేసుకుందాం అండ్ చూద్దాం ఎలా ఉన్నాయో. ఇది వచ్చేసి ఇది ఏంటంటే నేను ఆ హ్యాండిల్కే ఆ ప్రొటెక్షన్ దాని వెనకాల అంటే బ్యాక్ సైడ్ హ్యాండిల్ కార్నర్ చివర వెనకాల పెట్టుకోవడానికి అయితే నేను ఒకటి చిన్నదైతే తయారు చేశాను. సో ఇదంతా మ్యాండేటరీ ఏం కాదు, నేనైతే జస్ట్ నార్మల్ కోసం ఇలా తయారు చేశాను. అండ్ ఇది మనం స్టిక్ చేసుకుంటే హ్యాండిల్ అయితే ఎలా కనిపిస్తుంది చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని అయితే బ్లేడ్కి అయితే అటాచ్ చేద్దాం. అటాచ్ చేశాక మళ్ళీ కలుపుతాం. సో సక్సెస్ఫుల్లీ మన కటానా అయితే అయిపోయింది. బట్ ఇదైతే ఓన్లీ పార్ట్ 1. నేనైతే దీన్ని జస్ట్ కార్డ్బోర్డ్ వరకే పార్ట్ అయితే రికార్డ్ చేశాను. అండ్ ఇంకోటి పార్ట్ 2 అయితే ఎడిటింగ్లో ఉంది. సో అది అయిపోగానే నేనైతే దాన్ని కూడా పబ్లిష్ చేస్తా. సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.